సో ఇది వచ్చేసరికి పందెం కోడి అండ్ ఇక్కడ ది వారియర్ అంటారు. అండ్ ఇది వచ్చేసరికి 10,000 మొత్తం కోడి. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ పట్టుకొని వస్తాడు కదా లాస్ట్కి ఫైట్ సీన్లో. వెల్కమ్ బ్యాక్ పీపుల్. సో ఇవాళ మనము ఒక హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని చూపిద్దామని చెప్పేసి వచ్చినాము. అండ్ వీఆర్ హియర్ టుడే అట్ అన్ అవుట్లెట్ వేర్ దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ 5 వెరైటీస్ ఆఫ్ చికెన్. యూజువల్గా చికెన్ షాప్ పోతే ఒకటే వెరైటీ ఆఫ్ దొరుకుతుంది అండ్ దట్ టు బాయిలర్ దొరుకుతుంది. ఇక్కడ 5 వెరైటీస్ అండ్ వీళ్ళు ఫ్రీ రేంజ్లో పెంచుతారు. అంటే ఏ రెస్ట్రిక్షన్ లేకుండా ఒక కేజ్లో పెట్టేసి పెంచడం కాకుండా ఫ్రీగా వదిలేస్తారు. సో లెట్స్ చెక్ దిస్ ప్లేస్ అవుట్. అండ్ వీఆర్ హియర్ టుడే అట్ కంట్రీ చికెన్ కో. సో ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ స్టోర్ అండ్ బయట షో కేస్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ లోపల కూడా ఉన్నాయి. అండ్ లెట్స్ చెక్ దిస్ ప్లేస్ నౌ. అండ్ దేర్ యు గో. సో ఇప్పుడు మనం బేసిక్గా స్టెప్స్ చూసుకుందాం. వీళ్ళు ప్రొక్యూర్ చేసుకునేది ఏంది, లైక్ హౌ దిస్ థింగ్స్ వర్క్ ఇన్ కంట్రీ చికెన్ కో. సో బేసిక్గా వీళ్ళు చిక్స్ ప్రొక్యూర్ చేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళ ఫార్మ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫ్రీ రేంజ్కి వదిలేస్తారు. బేసిక్గా ఒక ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్లో ఫ్రీగా వదిలేస్తారు. సో దట్ ఒకటే కేజీలో ఉంచి దాన్ని పెంచడం కాకుండా కంప్లీట్గా ఆ రెప్టైల్స్ ఉంటుంది కానీ లేదు బేసిక్గా మీకు గ్రౌండ్ మీద ఏవైతే దొరుకుతాయో అవి తిని నార్మల్గా ఊర్లలో ఎట్లా పెరుగుతాయి ఆల్మోస్ట్ ఆ ఫీల్డ్లో పెంచుతారు. అండ్ దాంతోపాటు వీళ్ళకి ఫీడ్ కూడా ఎలాంటిది అంటే అక్కడ చూసుకుందాం మన మెయిజ్, మిల్లెట్స్, సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫెనుగ్రీక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, అలోవెరా యాజ్ వెల్ యాజ్ టొమాటోస్, ఇవన్నీ వాటికి ఫీడ్గా పెంచుతారు. సో దాట్ ఇట్స్ వెల్ గ్రోన్ అండ్ మంచి హెల్తీ ఉంటుంది అది. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫీడింగ్ ద గుడ్ స్టఫ్, దే విల్ బి బికమ్ సో న్యూట్రియంట్ అండ్ మినరల్ రిచ్. సో అది మన ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గరికి స్టోర్కి వచ్చేసరికి అది హెల్తీ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే తిన్నా కానీ బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ వై ప్రిఫర్ కంట్రీ చికెన్ కో చికెన్ ఓవర్ ఎనీ అదర్ చికెన్ అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవ్వచ్చు. ఐ మీన్ బ్రాయిలర్ చికెన్ కాకుండా ఇది ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే చూసుకుందాం ఇక్కడ. సో వీళ్ళు బేసిక్గా స్టెరాయిడ్స్ ఏం యూజ్ చేయరు యాజ్ వెల్ యాజ్ నో ఆర్టిఫిషియల్ గ్రోత్. సో బేసిక్గా ఫాస్ట్గా గ్రో కావాలి అని చెప్పేసి స్టెరాయిడ్స్ ఇస్తారు బాయిలర్కి. అండ్ ఇన్ దిస్ కేస్ అలా కాదు, న్యాచురల్గా పెంచుతారు. చూడండి పర్టికులర్గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు స్పేస్ ఎంతనో. ఇది 10 to 100 స్క్వేర్ ఫీట్ స్పేస్లో పెరుగుతుంది అవుట్ సైడ్ అండ్ 3 to 10 స్క్వేర్ ఫీట్స్ స్పేస్ ఆ చిన్న ఏదైతే కేజ్ ఉంటుందో ఆబ్వియస్లీ ఈవినింగ్ వచ్చిన తర్వాత దాన్ని కేజ్లో పెట్టాల్సి వస్తుంది. డే అంతా ఫ్రీగా వదిలేస్తారు. ఈవినింగ్ జస్ట్ ఆడుకోవడానికి అవి కొద్దిసేపటికి అందులో పెడతారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బాయిలర్ జస్ట్ సీ 1 to 1.5 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్, లైక్ చాలా కాంపాక్ట్ అది. దానికి ఆబ్వియస్లీ మనం అది తిరిగినా కొద్దీ ఎనర్జీ కన్సంప్షన్ అవుతుంది అండ్ మంచి గ్రోత్ ఉంటుంది దానిలో. So you guys need to notice this point, and when you know the facts, make the right choice. That's the reason why people advise to choose country chicken co. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ ఆబ్వియస్లీ ఎన్రిచ్డ్ ప్రోడక్ట్ తినాలి కాబట్టి. సో వీటి లైఫ్ స్పాన్ చూసుకుంటే కంట్రీ చికెన్ కో వాటి వచ్చేసరికి 4 to 24 months పడుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బాయిలర్ చికెన్ అది జస్ట్ 1 month to 32 days, లైక్ 32 డేస్లో గ్రో అయిపోతుంది అండ్ స్టోర్స్కి పంపించేస్తారు. ఇట్స్ లైక్ ఫాస్ట్గా గ్రో చేస్తారు దాన్ని స్టెరాయిడ్స్ ఇచ్చి. అండ్ దెర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఒబేస్ ఆ మీట్ తినడం వల్ల. అండ్ ఇట్ మైట్ ఇంక్రీజ్ బీపీ, బ్లడ్ ప్రెషర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ చికెన్ కో ఇందులో స్టెరాయిడ్ ఫ్రీ ఉంది యాజ్ వెల్ యాజ్ రిచ్ ఇన్ విటమిన్ డి యాజ్ వెల్ యాజ్ హై ఇన్ ప్రోటీన్, లో ఇన్ ఫ్యాట్స్. సో దీనికి మేజర్ డిఫరెన్సెస్ అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆ కేజెస్ షో కేస్ ఉంది. సో దీని వెనకాల ఇంకొక ఫామ్, లైక్ ఒక ఏరియా ఉంది, అందులో స్టోర్ చేస్తారు మొత్తం హెన్స్ని. అండ్ ఇది వచ్చేసరికి ఆంధ్ర అండ్ దిస్ ఇస్ వారియర్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కడక్నాథ్ అండ్ దిస్ ఇస్ వారియర్. ఇది చూస్తే మీకు ఒక చిన్న విజువల్ వేస్తాను, అది చూసుకోండి విజువల్. పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు అండ్ ఇది చూసుకుంటే మళ్ళీ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సో ఇవి తెలంగాణ అవి. వీటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న సైజు ఉంటాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే. లైక్ ఎనీహౌ అదైతే వచ్చేసరికి వారియర్ చాలా పెద్దగా ఉంటుంది అది. సో ఆన్ అండ్ యావరేజ్ అది 5 kgs వరకు ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే ఆంధ్ర, ఇది కూడా ఆంధ్రానే. అండ్ వీళ్ళ దగ్గర క్వైల్స్ కూడా ఉన్నాయి, కంజుపిట్టలు. చూడండి చిన్న వింతంత ఉంటాయి. దాని పక్కనే చూసుకుంటే మళ్ళీ ఆంధ్ర ఉన్నాయి.
As I told you before, so వీళ్ళ దగ్గర 5 varieties of breeds ఉన్నాయి. And the first one is classic Andhra, and the second one is Kadaknath, which is rich in protein. So basically ఇది ఫెదర్, స్కిన్, బోన్, ఐస్, A to Z కంప్లీట్ బ్లాక్లో ఉంటుంది, ఈవెన్ ద మీట్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ వారియో పుంజు, భీమవరం పుంజు ఆర్ శీలం పుంజు. బేసిక్గా ఇది భీమవరంలో పందాలకు వాడతారు, సో అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు వీళ్ళు. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ద మైసూర్ క్వీన్. సో ఇందాక మీకు ఏదైతే ఎగ్స్ చూపించినానో ఆ ఎగ్స్ వచ్చేసరికి ఈ పర్టికులర్ బ్రీడ్ది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద టెండర్ తెలంగాణ. అండ్ హియర్ ఆర్ ద 5 బ్రీడ్స్. సో ఆ షోకేస్ ఏరియా చూసుకున్నాం కదా, దాని పక్కన ఇంకొక కౌంటర్ ఉంది. అండ్ ఈ ఎగ్స్ వచ్చేసరికి మైసూర్ క్వీన్ నుంచి. అండ్ ఈ ట్రే ఆఫ్ ఎగ్స్ 30 పీసెస్ ఉన్నాయి ఇందులో, అండ్ అరౌండ్ 480 ఛార్జ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ యూ లైక్ 50% స్లాష్ డిస్కౌంట్, అండ్ అరౌండ్ 240 రూపీస్ పడుతుంది ఈచ్ ట్రే, పీసెస్ ఆఫ్ 30 ఎగ్స్. అండ్ ఇది వచ్చేసరికి 62, అరౌండ్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 78 or 80. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కిచెన్ యూనిట్. సో బేసిక్గా ఏదైతే మనం చికెన్ తీసుకుంటామో దాన్ని వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి రెగ్యులర్గా కట్ చేసి ఇచ్చేస్తారు, అండ్ ద అదర్ వన్ ఇస్ స్మోక్డ్ విత్ టర్మరిక్. మంచిగా కట్ చేసిన తర్వాత దానికి టర్మరిక్ పూసేసి అక్కడ ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్కి పైన పెట్టి ఫ్లేమ్ టార్చ్ చేస్తారు. సో ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ రోస్టెడ్. ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఆ స్కిన్కి, అది లైట్గా ఉంటే. అండ్ టర్మరిక్ పెట్టడం వల్ల దానికి ఏదైతే ఉంటుందో జర్మ్స్ అవన్నీ చనిపోతాయి. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్. సో లెట్స్ సీ దిస్ ప్లేస్ నౌ. సో ఇది వచ్చేసరికి క్లాసిక్ ఆంధ్ర బర్డ్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినాను కదా, ఒకటి ద రెగ్యులర్ వన్, ఇంకొకటి వచ్చేసరికి టర్మరిక్ యాడ్ చేసేసి దాన్ని స్మోక్ చేస్తారు. సో టర్మరిక్ అప్లై చేసేసినారు మంచిగా. అండ్ దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ టార్చ్ చేస్తారు. దేర్ యూ గో. సో మంచిగా టార్చ్ ఫ్లేమ్ చేసేసినారు. సీ దిస్, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది దీంతో అయితే. సో టర్మరిక్ అప్లై చేసి ఇంకా స్మోక్ చేసేసినారు కదా, సో దాని తర్వాత కటింగ్కి వస్తుంది. అండ్ సో ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కట్ చేసి ఇస్తారు. సో కట్ చేసేసిన చికెన్ ఏదైతే ఉందో మంచిగా నీట్గా ప్యాక్ చేసిన బ్యాగ్లోకి వేసి సో ఏదైతే ప్యాక్ చేసింది అది వెయింగ్ స్కేల్ మీద పెట్టి చెక్ చేస్తారు మీట్ క్వాంటిటీ, యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ దిస్ వెయింగ్ స్కేల్ మీటర్ ఆన్ ద అదర్ సైడ్. సో కస్టమర్స్కి కూడా కనిపించాలి, వీళ్ళకి కూడా కనిపించాలి అని చెప్పేసి ఇంకో మీటర్ అటాచ్ చేసినారు. అండ్ రైట్ ఆఫ్టర్ దట్ మంచిగా ప్యాక్ చేసేస్తారు సీల్ చేసి. So country chicken co makes sure that the employees or the partners are wearing gloves, caps as well as masks. That's done now. సో దీన్ని ఇప్పుడు బాక్స్లో వేసేసి ప్యాక్ చేసేస్తారు మనకి. సో ఈ కిచెన్ యూనిట్ నుంచి ప్యాక్ వేసి కౌంటర్కి వస్తుంది అండ్ ఇక్కడ బిల్లింగ్ చేసేసి ఇస్తారు. సో దాట్స్ నీట్లీ ప్యాక్డ్. సో దీంతో పాటు ఇక్కడ రెసిపీ చిన్న బుక్లెట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. కుక్ కంట్రీ చికెన్ కన్వీనియంట్లీ క్విక్. సో ఇక్కడ చూసుకోండి ప్రైజింగ్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఏ దానికి ఎంత, విత్ స్కిన్ ఎంత, స్కిన్లెస్ ఎంత. సో ఇది వచ్చేసరికి జస్ట్ మీట్ ప్రైస్, నాట్ ద లైవ్ బర్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 kg మీట్కి ప్రైస్ పే చేయండి అండ్ టేక్ 1.5 kg ఆఫ్ మీట్ హోమ్.
నైస్ డీల్ రైట్. సో ఈ ఆఫర్ వచ్చేసరికి జస్ట్ ఆగస్ట్ మంత్ మాత్రమే. సో ఈ మంత్ ఎండ్ లోపు మీరు కంట్రీ చికెన్ కోకి రాగలిగితే యూ కెన్ క్లెయిమ్ దిస్ ఆఫర్. సో ఇది వచ్చేసరికి పందెం కోడి, అండ్ ఇక్కడ ది వారియర్ అంటారు. అండ్ ఇది వచ్చేసరికి 10,000 మొత్తం కోడి, అందాజ 5-6 కిలోలు ఉంటుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ పట్టుకొని వస్తాడు కదా లాస్ట్కి ఫైట్ సీన్లో. వద్దండు వద్వడు సీరియస్ ఏమన్నా ఉందా కోడి? భీమవరం కోడి, భీమవరం పుంజు అద్దరిపోతుంది. ఐమ్ ప్రెటీ షూర్ ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేసు నచ్చితే కింద లైక్ కొట్టండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ఆఫర్. 1 kg ప్రైస్ పే చేస్తే 1.5 kg మీ ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు మీట్. సో స్టీల్ డీల్ కదా ఇదైతే. జస్ట్ షేర్ దిస్ వీడియో రైట్ అవే. అండ్ ఈ వీడియో కనుక మీకు కంప్లీట్గా నచ్చింది, లైక్ ఇట్లాంటి వీడియోస్ చాలా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నామ్ ఫుడీ.